గురుగారు, భీష్ముడు స్వేచ్ఛా మరణాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి భీష్ముడు 49 రోజుల పాటు రణరంగంలో అంపశయ్యపై ఎందుకున్నాడు? త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు సమమైన చేలము పైన్ రంజిల్లా నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయింజేరెడు వన్నె కాడు మది నావేశించు నెల్లప్పుడున్ అంటూ భీష్ముడు అంపశయ మీద ఉండి ఆ కృష్ణమూర్తిని ధ్యానిస్తాడు. అద్భుతమైన ఆ ముఖారవిందాన్ని, ఆయన పట్టు వస్త్రాన్ని, ఆయన ముంగురులను కీర్తిస్తాడు. అంపశయ్య మీద 49 రోజులు ఉండాల్సినటువంటి అగత్యం భీష్ముడికి ఎందుకు ఏర్పడింది అని ఆలోచిస్తే, ధర్మాచరణలో ఏమరపాటు ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుందో మనకు అర్థమవుతుంది. నిజానికి భీష్ముడు తండ్రి అయిన శంతనుడికి శ్రాద్ధం పెడుతూ ఉంటాడు. భూమిని చీల్చుకొని శంతనుడు పైకి వచ్చి చేయిని చాచి ఆ శ్రాద్ధాన్ని ఇమ్మంటాడు. ఆ పిండం నేను అలా ఇవ్వను, శాస్త్రీయంగానే ఇస్తాను అని భీష్ముడు శాస్త్రోక్తంగా శ్రద్ధగా చేసేదే శ్రాద్ధం కనుక అలా శ్రాద్ధాన్ని పెట్టినందుకు సంతోషించి శంతనుడు పరీక్షలో నెగ్గావని స్వేచ్ఛావరణాన్ని వరంగా ప్రసాదిస్తాడు భీష్ముడికి. శివపురాణం చెప్పేటువంటి సత్యం ఇది. స్వేచ్ఛా మరణం భీష్ముడికి వరం. కానీ భారత యుద్ధంలో 10 రోజుల యుద్ధం చేసిన తర్వాత భీష్ముడు అంపశయ మీద ఉండాల్సిన అగత్యం ఏర్పడుతుంది. 49 రోజులు మంచి ముహూర్తం కోసం, ఉత్తరాయణం కోసం వేచి చూస్తూ నిరీక్షిస్తాడు. కారణం ఏమిటి అంటే, భీష్ముడు నిర్వంశం కాకుండా ఉండటం కోసం తన తమ్ములకు వివాహం చేయాలని కాశీరాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలిక ముగ్గురిని బలవంతంగా తీసుకొస్తాడు యుద్ధంలో జయించి. ఇలా అంబ అప్పటికే ఇంకొకరిని ప్రేమించి కూడా ఉంటుంది. ఆ అంబే వివాహం లేక ఎవరిని చేసుకోవాలో తెలియక అలా తీసుకొచ్చిన భీష్ముడు వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తే, తాను ప్రేమించినటువంటి రాజు కూడా తనను స్వీకరించటానికి నిరాకరిస్తే తపస్సు చేసి అనంతరం శిఖండిగా వచ్చి భీష్ముడి మృత్యువుకు కారణమవుతుంది. ఇలా అక్కడ ఇతరుల యొక్క ఆలోచనను గమనించకుండా తన స్వార్థమే ప్రయోజనంగా చేసిన పని. ఆ తరువాత ద్రౌపదిని నిండు సభలో అవమానిస్తూ ఉంటే పెదవి విప్పలేదు భీష్ముడు. ధర్మాన్ని ఆచరించకపోవటమే కాదు, ధర్మానికి ద్రోహం చేస్తున్న వారిని నిరోధించకపోవటం కూడా పాపమే. ఆ తరువాత అధర్మ పక్షాన ఉండి అనేక మందిని పొట్టన పెట్టుకున్నాడు. నిజానికి మొత్తం 18 రోజుల భారత యుద్ధంలో 10 రోజుల పాటు యుద్ధం చేసింది భీష్ముడే. ఇలా తాను చేసినటువంటి పాపాలనన్నింటినీ పోగొట్టుకొని ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం 49 రోజులు నరకయాతన అనుభవించాడు అంపశయ్య మీద భీష్ముడు. కనుక భీష్ముడి కథను వింటూ ధర్మాన్ని అనుష్ఠించటం ఎంత అవసరమో మనం గుర్తించాలి. స్వేచ్ఛా మరణము తనకు వరంగా ఉన్నప్పటికీ ఈ బాధ అనుభవించి ప్రాయశ్చిత్తం చేసుకొని అనంతరము వసులోకానికి వెళ్ళాలనుకున్నాడు. అష్టమ వసువే భీష్ముడిగా జన్మించాడన్న కథ మనం విన్నాం. ఇలా ధర్మాచరణలోని వైశిష్ట్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పటం కోసం ధర్మాలన్నీ తాను అనుష్ఠించకపోయినా ధర్మరాజుకు చెప్పాడు. స్త్రీ ధర్మాన్, మోక్ష ధర్మాన్, రాజధర్మాన్ అంటాడు భాగవతంలో. ఈ ధర్మాలన్నింటినీ చెప్పినప్పుడు ధర్మాన్ని ఆచరించాలి కదా. ఆచరించాల్సిన అవసరం కలిగినప్పుడు మౌనంగా ఉండటం మహాపాపం కదా. అలాంటి పాపాన్ని చేసిన కారణాన అది తెలుసుకున్న భీష్ముడు అంపశయ్య మీద ఆవాసమే శ్రేష్టం అనుకున్నాడు. నిజానికి ధర్మరాజుకు ధర్మాలన్నీ వివరిస్తూ ఉంటే అక్కడున్న ద్రౌపది నవ్విందిట.
అందరూ ఆశ్చర్యపోయారు. భీష్ముడి లాంటి వాడు ప్రవచనం చెబుతూ ఉంటే నవ్వటం ఏమిటి అని. అదే ప్రశ్న అడిగారు ద్రౌపదిని. ద్రౌపది అన్నది, మరి ఇన్ని ధర్మాలు నన్ను అవమానించేటప్పుడు ఎక్కడికి పోయాయి అని. అంటే భీష్ముడు, నిజమే చెప్పావమ్మా, నాలో దుర్యోధనుడి ఉప్పు తిన కారణంగా వచ్చినటువంటి చెడు రక్తమంతా అర్జునుడు కొట్టిన బాణాలతో నేలపాలైంది, అందుకే ఇప్పుడు నాకు వివేచన పెరిగింది అని సమాధానం చెప్పాడు. ఈ కథంతా చెప్పేది ఒకటే విషయం, ఎంతవారైనా ధర్మం చెప్పటం కాదు, ధర్మాన్ని ఆచరిస్తూ జీవితాన్ని గడిపినప్పుడే ఆదర్శంగా సమాజంలో నిలబడతారు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే భీష్ముడు 49 రోజులు అంపశయ్య మీద పడుకొని ఉంటూ జరుగుతున్న వృత్తాంతాన్ని గమనిస్తూ ఉండటానికి కారణం ఏమిటో అర్థమవుతుంది. అన్నిటికంటే గొప్ప బాధ ఏమిటి అంటే, తన మనుమలు, బంధువులు, గురువులు అంతా తన కళ్ళ ముందే పడిపోతూ ఉంటే చూస్తున్నాడు భీష్ముడు. భారత యుద్ధంలో ఆఖరికి మిగిలింది 10 మంది. అంటే 18 అక్షౌహిణీల సైన్యం కూడా అంతమైంది. అదంతా భీష్ముడి కళ్ళ ముందే జరిగింది. ఇక ఆ వృద్ధాప్యంలో అంతకంటే ఘోరమైన నరకం ఏముంటుంది చెప్ప. ఇదంతా కావాలని భీష్ముడు అనుభవించాడు. స్వేచ్ఛామరణం వరంగా ఉన్నప్పటికీ